మెషిన్ కడిగేసేది వస్తుంది, కడిగేసేది రూపాయి పైసలు ఇచ్చినారా? రూపాయి ఎక్కువ కూడా పడుతుందేమో. ఏమని ఒక రూపాయి ఇవ్వలేదు కూల కొడతారా? కడిగేసుకుంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఒక్క రూపాయి ఇవ్వలేదు. గుడికాడ పని గుడికానే ఉన్నది, బిజు పని ఆనే ఉన్నది. దీనికి ఏ వేగితం వచ్చింది? దీనికి ఏ వేగితం వచ్చిందని వీళ్ళు ఇంత ఆగం చేస్తున్నారు. కలెక్టర్ గారు అట్ట అయిపో, కలెక్టర్ లేడా? రూపాయి పైసలు ఇవ్వలేదు, అయినా మీరు స్వచ్ఛందంగా తీస్తూనే ఉన్నావు. అయినా మీరు కూడా చెప్పినాము. వాళ్ళు చెప్పింది 15వ తారీఖు. సరే మీరు అన్నట్టు 15వ తారీఖు వరకు మేము తీయకపోతే మీరు అడగండి. 15వ తారీఖు ఎట్లా తీస్తారు సార్? మీరు ఏ విధంగా తీస్తారు చెప్పండి. లోపల ఫామ్ ఉన్నాయి, 10 లక్షల సామాన్ ఏం చేస్తామండి? ఇదేం తొందరపాటు, ఇదేం చెప్తున్నా మీకు. గవర్నమెంట్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం, అందరి దగ్గరికి, ఆటో దగ్గరికి వెళ్ళాం, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఏ సార్ ఏమి జోకులా సార్? ఒక స్వెటర్ కావాలంటే 50,000 రూపాయలు కావాలి. ఎవరు రూపాయి ఇచ్చింది లేదు, నీవే తీసుకుంటున్నావు. అయినా తొందరపాటు పక్కకేసుకొని ఏమైనా చేసినామా? ఏమైనా జాగాలు ఉన్నాయా మాకు? ఉన్న ఆధారానికి 4,000 వస్తే 5,000 వస్తే తీసుకొని పింఛన్కి హాస్పిటల్ కూడా తిరిగినా కానీ కన్ను దొరకలేవు ఈ ప్రభుత్వానికి. ఒక పింఛన్ అత్తే కడిగేసారు మా అమ్మకు, మా పింఛన్ అత్తే కడిగేసారు. ఫస్ట్ పేరు వస్తే అటు తిరుగుతున్నారు అని చెప్పి పింఛన్ సార్ ఒకటి ఇల్లు కూడా రూపాయి లేదు. ఎటు పోతా సార్, నేనే జరుగుతా. నా ఇల్లుకు నేనే పోతా. నేను అడ్డం పడతలేదు సార్, నేనే కూడా పడతాను సార్. ఒక్కసారి ఎట్లా ఎందుకు సార్ దొంగతనం? ఏమన్నా మా ఇల్లు దొంగతనం కట్టుకున్నావా? ఇప్పుడు కాదు సార్, 60,000 కింద కట్టి నా బాధ మీరు వినకపోతే ఇంకొకరి అంటే ఎవరు సార్? ఇంట నువ్వు ఇల్లు కూడా కట్టుకుంటాను పెట్టావా? ఇల్లు కూడా కట్టుకుంటా సార్ మరి? లేదు మీరు ఒక్కసారి నాకు సంబంధించిన అధికారులు పోయింది సార్. నేను మాట్లాడి పక్క చేస్తాను నేనే. మీరు ఇట్లా చేస్తే నేను ఏదో ఒకటి చేసుకుంటా ఖచ్చితంగా. అట్లా కాదు సార్, మేము ఏమంటున్నాం సార్? ఒక్కటే ఇల్లు అట్టుకోవద్దు, పని అట్టుకోవద్దు. అదే సార్ నా ఇల్లు కూడా అవుతుంది సార్. ఒకసారి మాట్లాడుతున్నాం మీ సార్తో సార్. ఒక్కటి ఇల్లు ఒక్కటే మీ సంవత్సరాలు కూర్చుంది పోతాం. సంవత్సరాలు కూర్చుంది సార్ నా ఇల్లు కలిపి మొత్తం ఇన్స్టెంట్ కరెక్ట్ కాదు సార్. आगे